శివో మహేశ్వర శంభు పినాకి శశిశేఖర వామదేవో విరూపాక్ష. విరూపాక్ష ఇదొక చాలా చిత్రాతి చిత్రమైనటువంటి నామం. ఈ నామం చెప్పేటప్పుడు నేను మీరు రోజు చదువుతున్న శివాష్టోత్తరంలో కొన్ని నామాలు చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. అందులో లలాటాక్ష అనొక నామం ఉంటుంది, సోమసూర్యాగ్నిలోచన ఒక నామం ఉంటుంది. ఎందుకు విరూపాక్ష ఆయన అయ్యాడో తెలుసా అండి? శ్రీ మహావిష్ణువు విషయంలో ఈ గొడవ ఉండదు. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూప దాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే. శ్రీ మహావిష్ణువు కళ్ళు కమలపత్రాల్లా ఉంటాయంటారు, ఆయనతో ఇబ్బంది లేదు. ఒక్క పరమశివుడి దగ్గరికి వచ్చేటప్పటికీ విరూపమైనటువంటి అక్షులు కలిగిన వాడు, అంటే లోకంలో ఎక్కడా లేని రీతిలో కళ్ళు ఉన్నాయనుకోండి ముఖంలో, అప్పుడు చూడడానికి వికృతంగా ఉంటుంది. అదేంటంటే అలా ఉందా ముఖం అంటారా అనరా? కాశీ ఆవులని మీరు చూసుంటారు, దానికి ఒక కాలు డెక్కతో వేలాడుతుంటుంది. అందుకే అక్కడికి వెళ్ళగానే ఇక్కడి నుంచి వెళ్ళిన వారు కాశీ ఆవును చూడగానే అదేంటంటే దానికి కొత్తగా ఇంకో కాలు వేలాడుతోంది అంటారు, అది కాశీ ఆవులు ఏంటంటుంటారు. అది మనకి విచిత్రంగా కనిపిస్తుంది. పరమశివుడి దర్శనం అయితే ఆయన ముఖం కూడా అలాగే ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? బేషికన్నుల వాడు లోకంలో ఆయన ఒక్కడే, ఆయన వినా ఇంకొకరు లేరు. మూడంకె మీద కళ్ళున్నాయి ఆయనకి, ఇక్కడో కన్ను ఇక్కడో కన్ను ఇక్కడో కన్ను. అలా ఎవరైనా మీకు కనపడ్డారనుకోండి గబుక్కుని, ఇక్కడ ఇలా ఓ నిలువుగా ఓ కన్నుండి ఇలా రెప్ప మూసుకుని ఉందనుకోండి, మీరు మామూలుగా ఇలా వెళ్ళిపోతూ అలా చూసి అలా వెళ్ళిపోతారా? అయ్యో అదేంటంటే ఆయనకి నుదిరి మీద ఇంకో కన్ను ఉంది ఏంటంటే అలాగా అంటారా అనరా? అప్పుడు మిగిలిన ప్రాణుల కన్నా విలక్షణమైన వాడు మీకు వికృతముగా కనపడినట్టు అనిపించేవాడు కాదు. అందుకని విరూపాక్ష. కానీ అలా వికృతంగా ఉంటాడని మీరు అనుకుంటున్నారా? కాదు. ఆయన మూడవ కన్ను చూపించాలనుకుంటేనే మూడో కంటితో కనపడతాడు. ఆయన మూడో కన్ను చూపించాలని భక్తితోనే కోరుకోవాలి. లేకపోతే ఆ కన్ను ఎలా కనపడుతుందో తెలుసా అండి? పెట్టుకున్న కుంకం బొట్టులా కనపడుతుంది అంతే. ఆ బొట్టు కిందకి వెళ్ళిపోయి బొట్టులా కనపడుతుంది. కానీ ఆయన ఏమి అందవికారంగా మీకేం కనపడ్డా, ఆయన ఎంతో అందం. అసలు మీరు శివమహాపురాణం చదివితే ఆశ్చర్యపోతారు. ఆయన కన్నా అందగాడు లోకంలో లేడు, అంత అందగాడు శివుడంటే. అందుకే లోకంలో అందానికి సౌందర్యానికి ఐశ్వర్య సాధనాలకి పెట్టింది పేరు విష్ణుమూర్తి. ఆయన మహానుభావుడు. మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. అటువంటి వాడు వలచాడు పరమశివుణ్ణి, దూర్జటి దెప్పి పొడిచాడు. వన్నే ఏనుగుతోలు దుప్పటము బువా కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాలముగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీపాద మూలంబునన్ చేర్చన్ నారాయణుడెట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వర అని అడిగాడు. అంటే ఎంత అందగాడో మీరు ఆలోచించండి. ఆయన అంత అందగాడిగా కనపడేటటువంటి శివుడికి మూడు కళ్ళున్నాయి అంటాం కాదు, దాని తత్వ విచారణ మీరు చేయవలసి ఉంటుంది. నేను ఈ మూడు నామాలని కలిపేస్తున్నాను ఇవాళ, కాబట్టి నేను 4 నామాలు చెప్పినట్టుగా ఉపన్యాసంలో పూర్తవుతుంది. సోమసూర్యాగ్నిలోచన. ఆయన ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు, ఒక కన్ను అగ్ని, 3 కన్నులుగా ఉంటుంది. అసలు కామాక్షి భూమి మీదకి రావడానికి కారణం 2 కళ్ళు మూయడమే. కాబట్టి ఇప్పుడు ఆయనకి 3 కన్నులు అలా ఉంటాయి. దీని వలన ఎందుకంటే అలా ఉండడం? సూర్యచంద్రులు కన్నులుగా ఉండడం ఏమిటి, అగ్నిహోత్రం 3వ కన్నుగా ఉండడం ఏమిటి? మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే మీకు ఆ త్రినేత్ర, సోమసూర్యాగ్నిలోచన, లలాటాక్ష, విరూపాక్ష ఈ నామం మీద ఎంత మక్కువ ఏర్పడుతుందో. లోకంలో కాంతికంతటికీ కారణమైనటువంటి అది మొదట సూర్యుడు, అది ఆయన భాస్కరుడు, ప్రభాకరుడు. ఆయన అంతా కాంతి పుంజం. ఆయన లేకపోతే అసలు మీకు ఏది ఏదో తెలిసే అవకాశమే లేదు. దొంగకి తేడా తెలియదు. సుఖము అన్న మాట మీకు లోకంలో ఎప్పుడు అంతరించిపోతుందంటే సూర్యుడు లేకపోతే అంతరించిపోతుంది. ఎందుకో తెలుసా అండి? ఆరోగ్యం భాస్కరాది చేత్. ఆరోగ్యమంతా సూర్యుడి మీదే ఆధారపడుతుంది. అందుకే మన వాళ్ళు పూర్వం ఏం చేసేవారంటే ఆయుర్వేదం
వేదానికి ఉపాంగం. ఆయుర్వేదంలో సూర్యపుటము, చంద్రపుటము, అగ్నిపుటము అని 3 పుటములు ఉంటాయి. ఈ 3 పుటములుగా కలిపి ఔషధిని ఇస్తారు మీకు. ఈ 3 కలిస్తేనే మీకు తీరుస్తుంది. అందుకే సూర్యస్పర్శ చేత ఉన్నటువంటి పదార్థములను తీసుకొచ్చి ఇంట్లో పదార్థముల కింద అన్నంలో పెడుతుండేవారు తినమని. మీరు చూడండి, అప్పడాలని పెడుతుంటారు. ఈ అప్పడాలని ఒత్తేసినప్పుడు చాలా మెత్తగా పచ్చిగా ఉంటాయి. వాటిని తీసుకెళ్లి పొయ్యి మీద వేడి చేసి దాచరు. అప్పడాలు ఎండబెడతారు. ఎండ పెడితే సూర్యకిరణములకు ఎండుతాయి. ఎండి ఎంత పెళపెళలాడుతూ బాగా ఎండాయా అంటారు. అవి ఇలా కొంచెం ఆ అంచులు ఇలా పైకి లేస్తాయి కూడా. ఇప్పుడు అవి మీరు డబ్బాలో గబగబా పెట్టి నొక్కేశారనుకోండి, ముక్కలైపోతాయి. అలా అయిపోతాయి. ఇప్పుడు వాటిని బులబులాగ్గా డబ్బాలో పెట్టి జాగ్రత్తగా పెట్టి మూత పెట్టుకుని దాచుకుంటారు. ఎన్నాళ్ళు అలా ఉంచేసేయండి మీరు, ఓ 2 నెలలు 3 నెలలు పోయాక మూత తీసినా ఘుమఘుమలాడుతూ సువాసన వస్తూ ఉంటాయి. వాటికి సూక్ష్మక్రిములు పట్టకుండా నిలవ ఉండగలిగినటువంటి శక్తి దాంట్లోకి ఎలా ప్రసారమైందో తెలుసా అండి? సూర్యకిరణముల చేత. సూర్యకిరణములలో ఉన్న ఆ శక్తిని మన వాళ్ళ అప్పడంలోకి తీసుకొచ్చారు. ఇవన్నీ నా సొంతంగా చెప్తున్నారు అనుకుంటున్నారా? సూర్య భగవానుడి మీద వచ్చినటువంటి అనేక వ్యాఖ్యానాల్లోంచి నేను ఆయుర్వేదంలో సూర్యపుటం, చంద్రపుటం, అగ్నిపుటాన్ని ఆధారం చేసుకుని మీకు కొన్ని పదార్థాలు అందిస్తున్నాను తేలిగ్గా అర్థం అవడానికి. అలాగే ఒరుగులు అని పెట్టేవారు పూర్వం. మళ్ళీ దొరకనిది చాలా శక్తివంతమైంది అంటే ఒరుగులు పెట్టేవారు. మామిడికాయ ముక్కలన్నీ తీసుకెళ్లి బాగా ఎండబెట్టేస్తే బాగా బిర్ర బిగుసుకుపోయి ఏదో బూడిద రంగులోకి వచ్చేస్తాయి. అవి నోట్లో వేసుకుంటే నాని పుల్లపుల్లగా ఉండేవి మా చిన్నతనంలో. ఆ ఒరుగులు డబ్బాలో వేస్తారు. ఎప్పుడో మామిడికాయలు దొరకనటువంటి రోజుల్లో మామిడికాయ పప్పు తినాలనిపించింది అనుకోండి, ఈ ఒరుగులు 4 ముక్కలు తీసి పప్పులో వేసి పప్పు వండేస్తే మామిడికాయ పప్పే అది. దానికి ఆ నిలవ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అండి? అలా నిలవబెట్టగలిగిన శక్తి చల్లతనంలో నిల్వ చేసి తినడం మన అలవాటు కాదు. అది సూర్యరశ్మితో నిలవబెట్టుకోవడం మన అలవాటు. మనకి ఆయుర్వేదం ఉపాంగం కాబట్టి ఒరుగులు పెట్టి తినడం ఈ జాతికి తెలుసు. సూర్యకిరణ స్పర్శ చేత నిలవ శక్తి పొందిన పదార్థాన్ని ఇంట్లో వాళ్ళకి పెట్టేవారు. ఎందుకంటే సూక్ష్మక్రిముల్ని చంపే శక్తి పొందుతుంది అని. అసలు ఆ సూర్యుడు లేకపోతే ఆహారం ఉండదు. ఎందుకో తెలుసా అండి? చెట్లన్నీ కిరణజన్య సంయోగ క్రియతోటే. మీరు చిన్నప్పుడు చదువుకున్నారుగా, ఇప్పుడు నేను కొత్తగా అవన్నీ మళ్ళీ సైన్స్ పాఠాలు చెప్పక్కర్లేదు. కిరణజన్య సంయోగ క్రియతోటే ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఈ తయారు చేసుకున్నప్పుడు వచ్చినటువంటి పదార్థాలనే మనం చెట్ల నుంచి కోసుకుని తింటాం. పశువులన్నీ తింటాయి. మళ్ళీ ఇందులో గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? సూర్యుడి యొక్క శక్తి వలన పదార్థమును తయారు చేసుకున్నటువంటి చెట్లకి సంబంధించిన శాకాహారమును తిన్నటువంటి జంతువుల యొక్క మాంసాన్ని తినడానికే ఇష్టపడతాయి. మాంసాహారమే తినేటటువంటి జంతువులు. మీరు పట్టుకున్నారో లేదో? పులి నక్క మాంసం తినడానికి ఇష్టపడదు. పులి ఎద్దు మాంసాన్ని ఇష్టపడుతుంది. ఎందుకో తెలుసా అండి? ఎద్దు కేవలం శాకాహారం తింటుంది, దాని మాంసం అంత రుచి. ఏనుగు కేవలం శాకాహారం తింటుంది. కేవల శాకాహారము ఎంత శరీరాన్ని, ఎంత బలాన్ని, ఎంత బుద్ధిని, ఎంత మంగళప్రదమైన దర్శనాన్ని ఇవ్వగలదో చెప్పాలి అంటే మీకు ఏనుగే ఆధారం. ఏనుగు ముఖమే కదండి వినాయకుడు పెట్టుకున్నాడు. ఏనుగు ముఖం చూస్తే మంగళప్రదం. లక్ష్మీస్థానం అది, ఏనుగు యొక్క కుంభస్థలం. అందుకే మహాపండితులైనటువంటి వాడికి సత్కారం చేయాలంటే గజారోహణం చేయిస్తారు, ఏనుగు మీద ఎక్కించి తిప్పుతారు వీధిలో. ఈశ్వరుణ్ణి తిప్పాలంటే ఏనుగు కుంభస్థలం మీద కూర్చోబెడతారు. ఏనుక్కంత బలం ఎక్కడొచ్చింది? శాకాహారంలోంచి వచ్చింది. శాకాహారానికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడిలోంచి వచ్చింది. అంటే సూర్యశక్తి ఎంత గొప్పదో, ఎంత ఆహారం ఇస్తున్నాడో, ఎంత బలం ఇస్తున్నాడో, ఎంత ఆరోగ్యం ఇస్తున్నాడో. నీటిని పీల్చేవాడు ఆయనే, నీటిని వర్షించేవాడు ఆయనే. అందుకే అపాం మిత్ర, ఆయనకి ఆదిత్య హృదయంలో కొన్ని నామాలు ఉన్నాయి. నీటిని లాగేసినప్పుడు ఎలా లాగేస్తాడంటే నిర్దాక్షిణ్యంగా లాగేస్తాడు. ఒంట్లో ఉన్న నీరు కూడా లాగి బారేస్తాడు. లాగేసిన వాడు ఏం చేస్తాడు? తను దాచుకోడు, మళ్ళీ తీసుకొచ్చి లోకం మీదకి మేఘముల రూపంలో వర్షించి ఇచ్చేస్తాడు. సూర్య భగవానుడు ఉండబట్టి నీటిని లాగడం, నీటిని విడవడం అన్నది జరిగి మనం అందరం నిలబడగలుగుతున్నాం. ఒక 10 రోజులు సూర్యోదయం అవ్వలేదనుకోండి లోకంలో,
ఎంత కటిక చీకటో, ఎన్ని నీళ్లు నిలబడిపోతాయో, ఎన్ని దోమలు పుట్టేస్తాయో, ఎన్ని పురుగులు వచ్చేస్తాయో, ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. నాకు మెరైన్ ఇంజనీర్ గారు ఒక ఆయన స్నేహితుడు ఉన్నాడు. ఆయన నాకు ఒకప్పుడు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, గురువుగారు నేను ఇక్కడ ఏదో అమెరికా దాటిన తర్వాత ఫ్రోజన్ ఐస్ అంటే ఇంకా సముద్రం అలలతో ఏమి ఉండదు, ఐస్ కింద గడ్డగట్టేస్తుంది, దాని మీద ముందు ఐస్ని కరిగించేటటువంటి నావ వెడుతుండగా మా ఓడ వెడుతోంది కార్లు పట్టుకుని. ఇక్కడ నేను సూర్యుడిని చూసి 4 రోజులు అయిందండి అంటే నేను అన్నాను, మరి మీకు ఎలా తెలుస్తోంది అన్నాను. కేవలం గడియారాన్ని ఆధారం చేసుకుని తారీఖు మారి ఉంటుందని, ఇప్పుడు చీకటయి ఉంటుందని, ఇప్పుడు పగలయి ఉంటుందని అనుకుంటున్నానండి. సూర్యుడు లేని ప్రపంచము ఎంత భయానకమో, ఎంత కష్టమో, ఎంత భరించలేమో ఇప్పుడు నా అనుభవంలోకి వచ్చింది గురువుగారు అని ఫోన్ చేశాడు ఒకసారి నాకైనా. సూర్యుడు లోకమునకంతటికి మిత్రుడు కాదు కాదు, ప్రత్యక్షంగా మీ కంటికి కనిపించేటటువంటి భగవానుని యొక్క రూపం సూర్యస్వరూపం. ఆయన ఒక్కడే కంటికి మాంసనేత్రమునకు దొరుకుతాడు, అంత గొప్ప స్వరూపం అది. అటువంటి సూర్యుడు ఒక కన్నయ్య ఉన్నాడు అంటే ఆయన ఆ కంటితో చూస్తున్నాడు అంటే ఎంత పోషణ చేస్తున్నాడో చూడండి. కాదు, సమస్త ప్రాణులు తను శరీరం ఇచ్చినవి శరీరంతో ఏం చేస్తున్నాయో, మనసుతో ఏం చేస్తున్నాయో కూడా ఆయన ఈ కంటితో చూస్తూనే ఉంటాడు. సూర్యకిరణం పడంది ఎక్కడండి? అన్ని చోట్ల పడుతుందిగా. ఎక్కడ ఉన్నా ఆయన గమనించగలడు. రెండవ కన్ను చంద్రుడు. ఇప్పుడు ఈ చంద్రుడన్న కన్నుతో ఏం చేస్తుంటాడో తెలుసా అండి? సమస్త జీవుల యొక్క సంఘాతమును చంద్రుడిగా స్వీకరించాడు ఆయన. మీరు వరాహ పురాణం జరిగితే వరాహ పురాణం 35వ అధ్యాయం కావాలంటే మీరు వెళ్ళి చూడొచ్చు. అందులో చతుర్ముఖ బ్రహ్మగారు ఒక మాట చెప్తారు. దేహిని, ఈ శరీరాల్లో ఉండేటటువంటి జీవులందరినీ కలిపి ఒక సంఘాతముగా మారిస్తే, జీవుడంటే ఇవాళ ఈ శరీరంలో ఉన్నవాడు కాడు, ఈ శరీరం పడిపోయిన తర్వాత ఇంకో శరీరంలో పెడతాడు, యాతనంతా జీవుడిదే. ఆ జీవులందరినీ కలిపి ఒక చోట ముద్ద చేస్తే అదే చంద్రుడు. అంటే ఇప్పుడు సమస్త భూతములలో ఉన్న జీవస్వరూపమును చూడగలిగినటువంటి రూపముగా ఆయన కన్నును ధరించి ఉంటాడు. కాదు, ఈ కంటితో తపింప చేస్తే ఈ కంటితో చల్లతనాన్ని ఇస్తాడు. పెట్టిన ఆయనే, కొట్టిన ఆయనే, దక్షయజ్ఞంలో వీపులు పగలగొట్టిన ఆయనే, హాలాహలం తరువుకొచ్చిందని ఏడిస్తే పుచ్చుకుని రక్షించిన ఆయనే. లోకానికి తల్లి తండ్రి వాళ్ళిద్దరే అని నిరూపించడం సూర్యచంద్రులు ఆయన యొక్క నేత్రములు. కాదు, చంద్రుడు ఓషధులనన్నింటినీ కూడా ప్రేరేపిస్తాడు, జలములకు అమృతత్వం ఇస్తాడు. అందుకే తెల్లవారుజామున స్నానం చేయండి నీటిలో అని ఎందుకంటారో తెలుసా అండి? రాత్రి వెన్నెల విశేషంగా పడుతుంది నీటి మీద, అమృత కిరణుడు చంద్రుడు. ఆ అమృతం అంతా కూడా కిరణ రూపంలో నీటి యందు ప్రవేశిస్తుంది. తెల్లవారుజామునే వెళ్ళి నదీ స్నానం చేస్తే ఆ అమృత శక్తి శరీరంలోకి ప్రవేశిస్తుంది. అందుకే శ్రావణ మాసంలో నదీ స్నానం చేస్తే పాపం చెయ్యొద్దంటారు. ఎందుకో తెలుసా అండి? శ్రావణ మాసం వర్షాలు పడతాయి. వర్షాలు పడ్డప్పుడు నది పైన ఎక్కడ వరద వచ్చి ఏ పుట్టల మీదకి వెళ్ళిందో, ఏ తోటలోకి వెళ్ళిందో, ఏ ఇళ్ళు ముంచుకొచ్చుతోందో మీకు తెలియదు చీకట్లో. తెల్లవారుదామున మీరు స్నానానికి వెళ్ళారనుకోండి, ఆ పుట్టలు కొట్టు వేసుకొచ్చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద త్రాచుపాములు అవి నీటిలో వస్తుంటాయి. మీరు స్నానం చేయబోతే అవి కరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రావణ మాసంలో నదీ స్నానము చేయవద్దు. ప్రత్యేకించి నదీ స్నానం ఎప్పుడు చేస్తారంటే కార్తీకంలో చేస్తారు. ఎందుకనంటే ప్రౌఢమైన వెన్నెల ఉంటుంది. ఆశ్వీజ మాసం అంతా పరిణిత చంద్రుడు, కార్తీకం అసలు వెన్నెల పట్టు, అంత గొప్పగా ఉంటుంది లోకం. నాగుల చవితి నుంచి చలి తిరుగుతుంది, రథసప్తమికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు హిమకెరహ అంటుంటారు శంకరాచార్యులు వారు. ఎప్పుడు చంద్రుణ్ణి చల్లటి కిరణములతో అమృతాన్ని వదులుతాడు, చేతులతో ముట్టుకుంటాడు ఆ నీళ్ళని. కిరణములంటే కరములు, స్పృశిస్తాడు. ఇప్పుడు నీటి యందు అమృత శక్తి వస్తుంది. ఆ నీటినంతటినీ మనం ఆ నీటిలో స్నానం చేస్తే మనకి రోగ నివారణ చేసుకోగలిగినటువంటి శక్తి కలుగుతుంది. సూర్య భగవానుడు, చంద్ర భగవానుడు ఇద్దరూ ఆ శక్తి కలిగిన వాళ్ళు. ఒక యథార్థమైన సంఘటన జరిగిందండి. ఒకప్పుడు సర్వమంగళ శాస్త్రి గారని మహావిద్వాంసుడైన ఆయన
ఒరిస్సా పూరి జగన్నాథ క్షేత్రానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ రావి ఆకులో జగన్నాథ స్వామి వారి పాయస ప్రసాదం పెట్టుకుని ఆయన నాలుకతో నాకి తింటున్నారు. తింటుంటే ఒక ఓఢ్ర పండితుడు ఒక ఆయన అక్కడికి వచ్చి అన్నాడు, ఏమయ్యా స్వామి వటపత్రశాయి రావి ఆకు మీద పడుకుంటాడు, అటువంటి ఆకులో ప్రసాదం వేసుకుని నాలుకతో నాకి తింటున్నావే, ఎంగిలి చేస్తున్నావే, తప్పు కాదా అన్నాడు. అంటే ఈయనకి కోపం వచ్చి ఈయన అన్నారు, నేను స్వామి పడుకునేటటువంటి ఒక ఆకునే నాకుతున్నాను, మీరు స్వామివారి అవతారాన్ని తినేస్తారే అన్నాడు. ఎందుకని అంటే ఓఢ్ర దేశంలో చేపని జలపుష్పం అని పిలిచి అది శాకాహారమే అని వాళ్ళు చేపలు తింటారు, మరి మత్స్యావతారాన్ని అంతటినీ తినేస్తున్నావు అని ఆయన తిప్పి పొడిచారు. ఆయనకి కొంచెం మంత్రశక్తి ఉన్నవాడు వచ్చిన ఆయన అన్నాడు, నీ కంటి చూపు పోతుంది అన్నాడు. ఆయన కంటి చూపు పోయింది. ఆయన వెంటనే సూర్య భగవాను ఉద్దేశించి స్తోత్రం చేశాడు. మహావిద్వాంసుడు కనుక, ఈశ్వరా నువ్వు జగత్తుకి చక్షువువి, నీవే పెద్ద కన్ను, నీవు నాకు కన్నివ్వలేవా అని ఆయనకి కళ్ళు వచ్చాయి. యథార్థంగా జరిగిందండి. ఆంధ్రదేశంలో విద్వాంసుడైన. కాబట్టి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆదిత్య హృదయాన్ని రక్షగా పెట్టుకుని బతుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ లోకంలో. అలాగే చంద్రుడు అమృతకిరణుడు. ఇంకా మూడవ నేత్రము అగ్ని. అగ్ని అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అండి? వరాహ పురాణంలో ఈ మూడింటికి సంబంధించినటువంటి గొప్ప గొప్ప విశేషాలన్నీ మీకు కనపడతాయి. అగ్నిహోత్రానికి అగ్ని అని పేరు రావడానికి అఘస్ నిస్ కలిస్తే అగ్ని. అఘస్ అంటే పాపం, నిస్ అంటే తీసేయడం. పాపమును తీయగలిగినటువంటి శక్తి దేని ఎందుందో దానికి అగ్ని అని పేరు. ఆయన మూడవ కన్ను అగ్ని అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? పాపమునకు పర్యాయ పదమే పుణ్యము. కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి సుమా మీరు. నాకు పుణ్యం ఉందనుకోండి, నేను శరీరం తీసుకోవాలి, ఎందుకంటే పుణ్యానుభవం అనుభవించేయాలి. ఏ ఐశ్వర్యం వస్తుంది, లేకపోతే ఏదో అధికారం వస్తుంది, దాన్ని అనుభవించేయాలి, కాబట్టి శరీరం ఉండాలి. పాపం ఉంది, అనుభవించేయడానికి శరీరం కావాలి దుఃఖంగా. పాపమైనా పుణ్యమైనా శరీరాన్ని ఇస్తాయి. పాపము పుణ్యము ఏమీ లేకుండా పోతే ఇంక శరీరం రాదు, మోక్షం వస్తుంది. ఇప్పుడు ఈ అగ్ని కాలుస్తుంది. దేన్ని కాలుస్తుందో తెలుసా అండి? పాపమును కాల్చేస్తుంది. అంటే ఎవరు శివుణ్ణి ఆరాధన చేస్తారో ఆయన మూడవ కంటి మంట చేత ఏం చేస్తాడంటే వాడికి పాపపుణ్యములు లేకుండా చేసేస్తాడు, దహించేస్తాడు. కాబట్టి వాడి ప్రాణోత్క్రమణ సమయమునందు వాడు ఈశ్వరనామం చెప్తూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ జీవుడికి పాపం లేదు, పుణ్యం లేదు, ఇంకెందుకు మళ్ళీ రావడం? మోక్షం ఇస్తాడు. కాబట్టి అగస్నిస్ ఆయన పాపమును దహించగలిగినటువంటి జ్ఞానమియ్యగలిగినటువంటి నేత్రం, జ్ఞాననేత్రం అగ్నిహోత్రం కాదు. మీరు లోకంలో ఒక గొప్ప విషయాన్ని గమనించండి. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్ అంటుంది లింగపురాణం. అగ్నిహోత్రం ఊళ్ళకి ఊళ్ళు కాల్చేస్తుంది. అటువంటి అగ్నిహోత్రం మీకు వంకాయ కూర ఎందుకు వండి పెట్టాలి? వండి పెడితే వంట బ్రాహ్మణ ఆయన మొదటి పాచకుడు ఎవరి ఇంట్లో ఆయనే. కాఫీ కాచుకోవాలంటే పాలు కాచి పెడతాడా మీకు? ఇల్లు కాల్చేయగలడు ఆయన. అటువంటి వాడు మీకు కాఫీ ఎందుకు కాస్తున్నాడు, పాలు ఎందుకు కాస్తున్నాడు, వంట ఎందుకు చేస్తున్నాడు? శివశాసనం. నన్ను నమ్ముకునున్నారయా ఈ జీవులందరూ, ఈ జీవ సంఘాతమును నేను చంద్రుడిగా ధరించాను, వాళ్ళ మీద నా మక్కువ, అది నా అంశాలవన్నీ. కాబట్టి వాళ్ళ శరీరము నిలబడడానికి నువ్వు అన్నపచనం చెయ్యి అన్నాడు. అందుకని వంట చేయడానికి ఆయన అగ్నిహోత్రుడు నిలబడి మనకి పాకం చేస్తాడంటే ఉడికిస్తాడు పదార్థాలని. చెప్పిన మాట విని ఉడికిస్తున్నాడు. రెండు, హవ్యం వహతి దేవానాం. మనకి వర్షాలు కావాలి, మనకి ఈశ్వరానుగ్రహం కావాలి, యజ్ఞం చేస్తాం. ఏదో పరమేశ్వరాయ ఇదం నమమ అంటూ పరమేశ్వర స్వాహ అంటూ హవిస్సు వేశారు. ఇప్పుడు ఇది ఎవరు పట్టుకెళ్ళాలి? హవ్యవాహనుడై అగ్నిహోత్రుడు పట్టుకెళ్ళాలి. పితృదేవతలు ఉన్నారు, వాళ్ళకి శ్రాద్ధం పెట్టాలి, వాళ్ళకి పిండం పెట్టాలి, వాళ్ళ పేరు మీద ఏదో ఇవ్వాలి. ఎవరు పట్టుకెడతారు? అగ్నిహోత్రుడే పట్టుకెడతాడు. కాబట్టి దేవతా కార్యము చెయ్యాలన్నా, మీ శరీరము నిలబడాలన్నా, పితృదేవతా కార్యం చెయ్యాలన్నా అగ్నిహోత్రుడి యొక్క ఉపకారం లేకుండా మనుష్యుడుగా మీరు ఈ కర్తవ్యములను నిర్వహించలేరు. అసలు శరీరం నిలబడదు, నాలుక ఉన్నా ఉపయోగం లేదు. మీరు ఎలా పచనం చేసుకు తింటారు అగ్నిహోత్రం లేకపోతే? కాదు. ఇంకొక పెద్ద రహస్యం ఏమిటో తెలుసా అండి? తను నపాత్ అంటారు. అంటే ప్రతి శరీరము నిలబడి బ్రతికున్నది, భవతి అంటారు సంస్కృతంలో, ఉన్నది. అది అలా ఉండాలి అంటే
దానికి ఉండవలసిన వేడిని నిర్ణయిస్తారు. ఇప్పుడు మనుష్య శరీరాలన్నీ ఉన్నాయనుకోండి, దీనికి ఏదో ఉంది 98.4 ఏదో, నేను కరెక్ట్గా చెప్తే ఫారిన్ హీట్ డిగ్రీస్ అని, అంత వేడి ఉండాలి. ఓ 2 డిగ్రీలు తగ్గిపోయింది అనుకోండి, అరికాళ్ళు మర్దన చేయాలి. ఓ 2 డిగ్రీలు ఎక్కువైంది అనుకోండి, కళ్ళు వేడెక్కిపోయి మంటలు వచ్చేసి తల బద్దలైపోయి దుప్పటి కప్పు పడుకుంటాడు. 2 డిగ్రీలు పెరగకుండా 2 డిగ్రీలు తరగకుండా ఎప్పుడూ ఆ వేడిని ఉంచి, బయట విపరీతమైన వేడిగా ఉంటే నీళ్లు తాగించి ఆ వేడి ఉండేటట్టు, బయట చల్లగా ఉంటే ఎక్కువ నీళ్లు తాగకుండానే మీరు అంటే ఇలా పొగొస్తుంది శీతాకాలంలో, అంత వేడి మళ్ళీ లోపల ఉండేటట్టు చేసి శరీరములను నిలబెడుతున్న వాడెవరో వాడే శివుడు. ఆయనే 3వ కంటి ద్వారా నిలబెడతాడు ఆ వేడిని. ఆ వేడి ఆయన తీసేశారనుకోండి, అంతే, ఆ ప్రాణం వెళ్ళిపోతుంది. ఇంకా శివము శవమైపోతుంది. కాబట్టి ఇప్పుడు సమస్త ప్రాణులు, ఓ బొద్దింకకుండవలసినంత వేడి, ఓ పిల్లికుండవలసినంత వేడి, ఎలకకుండవలసినంత వేడి, మనిషికుండవలసినంత వేడి, పులికుండవలసినంత వేడి ఎవరు పెడుతున్నారు? మీరా నేనా? మన ఒంట్లో అంతే వేడి ఉండేటట్టుగా చూస్తున్నవాడెవరో ఆయనే. మీరు చూడండి, అంత ఎండలో తిరుగుతాం, ఇది పడిపోకుండా కాపాడి ఇందులో మాత్రం అంతే వేడి ఉంచిన వాడే శివుడు. ఆయనే 3వ కంటి చేత లోకమునందు అంత వేడినే ఉంచుతుంటాడు. ఆ వేడితో మీరు అన్నం తినడానికి కావలసిన పచనమునకు అగ్నిహోత్రాన్ని నిలబెడతాడు. ఆ అగ్నిహోత్రంతో మీరు దేవతలకి యజ్ఞం ఇచ్చేస్తే హవిస్సు వెళ్ళేటట్టు చూస్తాడు. ఆ అగ్నిహోత్రంతో మీరు దక్షిణ ఇచ్చినప్పుడు దానిలో ఉన్న భాగాన్ని దేవతలకిచ్చి దక్షిణాగ్ని అవుతాడు, గార్హపత్యాగ్ని అవుతాడు. ఆయనే ఆ తర్వాత వైశ్వానరాగ్ని అవుతాడు. ఆయనే లోపల అగ్నిహోత్రంగా ఉండి మీరు తిన్నవన్నీ కాల్చి పచనం చేసి శక్తిగా మార్చి శరీరంలోకి పెట్టి పిప్పిని బయటకు వదులుతాడు. ఇన్ని చేసేటటువంటి రూపమే శివుని యొక్క 3వ కన్ను. ఇప్పుడు నాకు చెప్పండి, సూర్య చంద్ర అగ్ని ఈ 3 దేనికి ప్రతీకలు? సూర్యుడు కాంతికి, చంద్రుడు జీవితానికి, అగ్ని సుఖానికి, అంటే మనం నిలబడడానికి. లైఫ్ అండ్ హీట్ అంటారు. ఈ 3ంటికి కూడా ప్రతీకలే ఆయన యొక్క 3 కన్నులు. లలాటాక్ష, ఆ కన్నుతోటే పాపములను కాల్చేస్తాడు, ఆ కన్నుతోటే అజ్ఞాన దాహకత్వం చేస్తాడు. ఇన్ని చెయ్యగలిగిన వాడు కాబట్టే శివుడంటే నువ్వు అనుకున్నవాడు కాదురా. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రతన జలేశుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలదులు చెదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్దులు మానసమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్య పంచకముపనిషదాహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయి ఒప్పు ఆజ్యమగుచు అన్నారు పోతన గారు భాగవతంలో. అటువంటి గొప్ప స్వరూపాన్ని కీర్తిస్తే ఆ మహానుభావుడే మనకి విరూపాక్ష. పైకి అదేమిటి 3 కన్నులు ఉండడం అనిపిస్తుంది. అలా అనిపించి మీరు తత్వ పరిశీలనం చేస్తే ఈశ్వరా ఆ ముఖంతో నువ్వు చూడబట్టి కదూ ఈ వేడితో బతికున్నాను అని నమస్కారం చేస్తారు. అంతటి మహోజ్వలమైన స్వరూపం. ఇవాళ ఉపన్యాసాన్ని నా నామంతో పూర్తి చేశాను. ఇవాళ 4 పూర్తి చేసినట్లు గుర్తుపెట్టుకోండి. లలాటాక్ష, సోమసూర్యాగ్నిలోచన, విరూపాక్ష, వామదేవ, 4 నామాలైనట్టు ఇవాళ నా స్కోర్ పెరిగింది. నేను చాలా చాలా ముఖ్యమైన ప్రకటన ఒకటి చేస్తాను, తర్వాత మీరు దాన్ని కోల్పోతారు. కాబట్టి ఒక్క 5 నిమిషాలు కూర్చోండి, 2 నిమిషాలు మీతో ప్రస్తావన చేస్తాను. పాపమును తీయగలిగినటువంటి శక్తి దేని ఎందుందో దానికి అగ్ని అని పేరు. ఆయన 3వ కన్ను అగ్ని అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? పాపమునకు పర్యాయ పదమే పుణ్యము. కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి సుమా. మీరు నాకు పుణ్యం ఉందనుకోండి, నేను శరీరం తీసుకోవాలి, ఎందుకంటే పుణ్యానుభవం అనుభవించేయాలి. ఏ ఐశ్వర్యమో వస్తుంది, లేకపోతే ఏదో అధికారం వస్తుంది, దాన్ని అనుభవించేయాలి, కాబట్టి శరీరం ఉండాలి. పాపం ఉంది, అనుభవించేయడానికి శరీరం కావాలి దుఃఖంగా. పాపమైనా పుణ్యమైనా శరీరాన్ని ఇస్తాయి. పాపము పుణ్యము ఏమీ లేకుండా పోతే ఇంక శరీరం రాదు, మోక్షం వస్తుంది. ఇప్పుడు ఈ అగ్ని కాలుస్తుంది. దేన్ని కాలుస్తుందో తెలుసా అండి? పాపమును కాల్చేస్తుంది. అంటే ఎవరు శివుణ్ణి ఆరాధన చేస్తారో ఆయన 3వ కంటి మంట చేత ఏం చేస్తాడంటే వాడికి పాపపుణ్యములు లేకుండా చేసేస్తాడు, దహించేస్తాడు. కాబట్టి వాడి ప్రాణోత్క్రమణ సమయమునందు వాడు ఈశ్వరనామం చెప్తూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ జీవుడికి పాపం లేదు, పుణ్యం లేదు, ఇంకెందుకు మళ్ళీ రావడం? మోక్షం ఇస్తాడు.
కాబట్టి అగస్నిస్ ఆయన పాపమును దహించగలిగినటువంటి జ్ఞానమియ్యగలిగినటువంటి నేత్రం జ్ఞాననేత్రం అగ్నిహోత్రం కాదు. మీరు లోకంలో ఒక గొప్ప విషయాన్ని గమనించండి. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్ అంటుంది లింగపురాణం. అగ్నిహోత్రం ఊళ్ళకి ఊళ్ళు కాల్చేస్తుంది. అటువంటి అగ్నిహోత్రం మీకు వంకాయ కూర ఎందుకు వండి పెట్టాలి? వండి పెడితే వంట బ్రాహ్మణ అవలా ఆయన మొదటి పాచకుడు ఎవరి ఇంట్లో ఆయనే. కాఫీ కాచుకోవాలంటే పాలు కాచి పెడతాడా మీకు? ఇల్లు కాల్చేయగలడు ఆయన. అటువంటి వాడు మీకు కాఫీ ఎందుకు కాస్తున్నాడు, పాలు ఎందుకు కాస్తున్నాడు, వంట ఎందుకు చేస్తున్నాడు? శివశాసనం. నన్ను నమ్ముకునున్నారయా ఈ జీవులందరూ, ఈ జీవ సంఘాతమును నేను చంద్రుడిగా ధరించాను, వాళ్ళ మీద నా మక్కువది, నా అంశాలవన్నీ. కాబట్టి వాళ్ళ శరీరము నిలబడడానికి నువ్వు అన్నపచనం చెయ్యి అన్నాడు. అందుకని వంట చేయడానికి ఆయన అగ్నిహోత్రుడు నిలబడి మనకి పాకం చేస్తాడంటే ఉడికిస్తాడు పదార్థాలని. చెప్పిన మాట విని ఉడికిస్తున్నాడు. రెండు, హవ్యం వహతి దేవానాం. మనకి వర్షాలు కావాలి, మనకి ఈశ్వరానుగ్రహం కావాలి, యజ్ఞం చేస్తాం. ఏదో పరమేశ్వరాయ ఇదం నమమ అంటూ పరమేశ్వర స్వాహ అంటూ హవిస్సు వేశారు. ఇప్పుడు ఇది ఎవరు పట్టుకెళ్ళాలి? హవ్యవాహనుడై అగ్నిహోత్రుడు పట్టుకెళ్ళాలి. పితృదేవతలు ఉన్నారు, వాళ్ళకి శ్రాద్ధం పెట్టాలి, వాళ్ళకి పిండం పెట్టాలి, వాళ్ళ పేరు మీద ఏదో ఇవ్వాలి. ఎవరు పట్టుకెడతారు? అగ్నిహోత్రుడే పట్టుకెడతాడు. కాబట్టి దేవతా కార్యము చెయ్యాలన్నా, మీ శరీరము నిలబడాలన్నా, పితృదేవతా కార్యం చెయ్యాలన్నా అగ్నిహోత్రుడి యొక్క ఉపకారం లేకుండా మనుష్యుడుగా మీరు ఈ కర్తవ్యములను నిర్వహించలేరు. అసలు శరీరం నిలబడదు, నాలుక ఉన్నా ఉపయోగం లేదు. మీరు ఎలా పచనం చేసుకు తింటారు అగ్నిహోత్రం లేకపోతే? కాదు. ఇంకొక పెద్ద రహస్యం ఏమిటో తెలుసా అండి? తను నపాత్ అంటారు. అంటే ప్రతి శరీరము నిలబడి బ్రతికున్నది, భవతి అంటారు సంస్కృతంలో, ఉన్నది. అది అలా ఉండాలి అంటే దానికి ఉండవలసిన వేడిని నిర్ణయిస్తారు. ఇప్పుడు మనుష్య శరీరాలన్నీ ఉన్నాయనుకోండి, దీనికి ఏదో ఉంది 98.4 ఏదో, నేను కరెక్ట్గా చెప్తే ఫారెన్హీట్ డిగ్రీస్ అని, అంత వేడి ఉండాలి. ఓ 2 డిగ్రీలు తగ్గిపోయింది అనుకోండి, అరికాళ్ళు మర్దన చేయాలి. ఓ 2 డిగ్రీలు ఎక్కువైంది అనుకోండి, కళ్ళు వేడెక్కిపోయి మంటలు వచ్చేసి తల బద్దలైపోయి దుప్పటి కప్పు పడుకుంటాడు. 2 డిగ్రీలు పెరగకుండా 2 డిగ్రీలు తరగకుండా ఎప్పుడూ ఆ వేడిని ఉంచి, బయట విపరీతమైన వేడిగా ఉంటే నీళ్లు తాగించి ఆ వేడి ఉండేటట్టు, బయట చల్లగా ఉంటే ఎక్కువ నీళ్లు తాగకుండానే మీరు అంటే ఇలా పొగొస్తుంది శీతాకాలంలో, అంత వేడి మళ్ళీ లోపల ఉండేటట్టు చీసి శరీరమును నిలబెడుతున్న వాడెవరో వాడే శివుడు. ఆయనే 3వ కంటి ద్వారా నిలబెడతాడు ఆ వేడిని. ఆ వేడి ఆయన తీసేశారనుకోండి, అంతే, ఆ ప్రాణం వెళ్ళిపోతుంది. ఇంకా శివము శవమైపోతుంది. కాబట్టి ఇప్పుడు సమస్త ప్రాణులు, ఓ బొద్దింకకుండవలసినంత వేడి, ఓ పిల్లికుండవలసినంత వేడి, ఎలకకుండవలసినంత వేడి, మనిషికుండవలసినంత వేడి, పులికుండవలసినంత వేడి. ఎవరు పెడుతున్నారు? మీరా నేనా? మన ఒంట్లో అంతే వేడి ఉండేటట్టుగా చూస్తున్నవాడెవరో ఆయనే. మీరు చూడండి, అంత ఎండలో తిరుగుతాం, ఇది పడిపోకుండా కాపాడి ఇందులో మాత్రం అంతే వేడి ఉంచిన వాడే శివుడు. ఆయనే 3వ కంటి చేత లోకమునందు అంత వేడినే ఉంచుతుంటాడు. ఆ వేడితో మీరు అన్నం తినడానికి కావలసిన పచనమునకు అగ్నిహోత్రాన్ని నిలబెడతాడు. ఆ అగ్నిహోత్రంతో మీరు దేవతలకి యజ్ఞం ఇచ్చేస్తే హవిస్సు వెళ్ళేటట్టు చూస్తాడు. ఆ అగ్నిహోత్రంతో మీరు దక్షిణ ఇచ్చినప్పుడు దానిలో ఉన్న భాగాన్ని దేవతలకు ఇచ్చి దక్షిణాగ్ని అవుతాడు, గార్హపత్యాగ్ని అవుతాడు ఆయనే. ఆ తర్వాత వైశ్వానరాగ్ని అవుతాడు ఆయనే. లోపల అగ్నిహోత్రంగా ఉండి మీరు తిన్నవన్నీ కాల్చి పచనం చేసి శక్తిగా మార్చి శరీరంలోకి పెట్టి పిప్పిని బయటకు వదులుతాడు. ఇన్ని చేసేటటువంటి రూపమే శివుని యొక్క 3వ కన్ను. ఇప్పుడు నాకు చెప్పండి, సూర్య చంద్ర అగ్ని ఈ 3 దేనికి ప్రతీకలు? సూర్యుడు కాంతికి, చంద్రుడు జీవితానికి, అగ్ని సుఖానికి, అంటే మనం నిలబడడానికి. లైఫ్ అండ్ హీట్ అంటారు. ఈ 3ంటికి కూడా ప్రతీకలే ఆయన యొక్క 3 కన్నులు. లలాటాక్ష, ఆ కన్నుతోటే పాపములను కాల్చేస్తాడు, ఆ కన్నుతోటే అజ్ఞాన దాహకత్వం చేస్తాడు.
ఇన్ని చెయ్యగలిగిన వాడు కాబట్టే శివుడంటే నువ్వు అనుకున్నవాడు కాదురా. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రతన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలదులు చెదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్య పంచకముపనిషద ఆహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియై ఒప్పు ఆజ్యమగుచు అన్నారు పోతన గారు భాగవతంలో. అటువంటి గొప్ప స్వరూపాన్ని కీర్తిస్తే ఆ మహానుభావుడే మనకి విరూపాక్ష. పైకి అదేమిటి 3 కన్నులు ఉండడం అనిపిస్తుంది. అలా అనిపించి మీరు తత్వపరిశీలనం చేస్తే ఈశ్వరా ఆ ముఖంతో నువ్వు చూడబట్టి కదూ ఈ వేడితో బతికున్నాను అని నమస్కారం చేస్తారు. అంతటి మహోజ్వలమైన స్వరూపం. ఇవాళ ఉపన్యాసాన్ని నా నామంతో పూర్తి చేశాను. ఇవాళ 4 పూర్తి చేసినట్లని గుర్తుపెట్టుకోండి. లలాటాక్ష సోమసూర్యాగ్నిలోచన విరూపాక్ష వామదేవ.